వరలక్ష్మి అయితే గజపతిని పోలీసులకు అప్పగించుతుంది. ఇక పోలీసులు అయితే గజపతిని పట్టుకుంటారు. ఇంతలో వరలక్ష్మి గజపతి దగ్గరకు వచ్చి, గజపతి నా కూతురు ఛాయ ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు గజపతి అయితే ఛాయ ఇప్పుడే తప్పించుకొని పారిపోతుంది అని చెప్పి అంటాడు. ఆ మాటలకు వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు గజపతి అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ మాటలకైతే గజపతి ఇలా అంటూ ఉంటాడు. అవును వరలక్ష్మి, నేను తన కన్న తండ్రిని కాదని ఛాయకి తెలిసిపోయి భయపడి పారిపోతుంది. ఇప్పుడే ఎలా పారిపోతుందని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు వరలక్ష్మి అయితే బాధపడుతూ ఉంటుంది. నా ఛాయ ఎక్కడ ఉంది, నా బిడ్డ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక గజపతి అలా చెప్పినందుకు పోలీస్ ఆఫీసర్ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఇక వరలక్ష్మి అయితే నా కూతురు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో పోలీసులు అయితే వరలక్ష్మికి ఫోన్ చేసి ఇలా చెప్తారు, ఇప్పుడు ఛాయ అక్కడ శ్రీనగర్ కాలనీలో తిరుగుతుందంట అని చెప్తారు. ఆ మాటలు విన్న వరలక్ష్మి ఏంటి శ్రీనగర్ కాలనీయా, ఇప్పుడే వెళ్తానని చెప్పి వరలక్ష్మి అయితే శ్రీనగర్ కాలనీకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంతలో ఛాయ అయితే రోడ్డున పడి అలా వాళ్ళ నాన్న కోసం అయితే వెతుకుతూ అలా ఏడ్చుకుంటూ ఉంటుంది. ఇంతలో వరలక్ష్మి కూడా అదే శ్రీనగర్ కాలనీలో తిరుగుతూ ఛాయనైతే వెతుకుతూ ఉంటుంది. ఛాయ మాత్రం మా నాన్న ఎక్కడ, మా అమ్మ ఎవరు, మా నాన్న ఎవరు అని చెప్పి బాధపడుతూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో వరలక్ష్మి అయితే వెతుకుతూ అక్కడ ఉన్న విష్ణు కారుని అయితే గుద్దేస్తుంది. అది చూసి విష్ణు అయితే బయటకు వచ్చి, ఏంటి వరలక్ష్మి ఏమైంది వరలక్ష్మి, ఏంటి ఇక్కడ ఇలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు వరలక్ష్మి అయితే విష్ణుని చూసి ఇంకా ఏడ్చేస్తూ ఉంటుంది. వరలక్ష్మి ఏడుపు చూసి విష్ణువర్ధన్ అయితే, వరలక్ష్మి ఏమైంది చెప్పు వరలక్ష్మి, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి విష్ణు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు వరలక్ష్మి, ఇలా జరిగింది, మన బిడ్డ ఇలా గజపతి వెళ్ళి పెంచుకున్నాడు, ఇప్పుడు ఆ బిడ్డ తప్పిపోయింది, ఇక్కడ తిరుగుతుందంట అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు విష్ణు అయితే షాక్ అవుతాడు.